బాగున్నారా? హాయ్ నాన్న. ఎట్రా కంబుజీ నాన్న, ఎట్రా ఎట్రా. మీరే తయారు చేశారా? మీరేంటమ్మా? థ్యాంక్ యూ అమ్మా, నైస్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ నాన్న. మీరేంటి నాన్న? ఏ క్లాస్? బాగా చదువుతున్నారా? మంచి మార్కులు వస్తాయి కదా. మీరు తక్కువ వస్తే నా మార్కులు చేస్తారు ముఖ్యమంత్రి గారు. జాగ్రత్తగా తీసుకుంటే ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అమ్మా, ఉంటాను. నమస్కారం అమ్మా. నమస్కారం బాగున్నారా? Steam and dilute acids and steam and dilute acids. నమస్కారం అండి, బాగున్నారా? క్షమించాలి డిస్టర్బ్ చేశా. మీరందరూ కూర్చోండి. ఓకే కూర్చోండి అన్న. నమస్కారం అమ్మా. నమస్కారం 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 అన్న. నమస్కారం అమ్మా. నమస్కారం. As I have given you the learning outcomes of this lesson, you might have observed that the students will be able to classify the elements as metals and non-metals. They will be able to know the properties of the metals and non-metals. They are also able to say the different properties of metals based on how they react to water, moisture, or steam, or dilute acids, and some salts or some other metals. So with those things, we will try to see how we induce the topic in the students. Students, while we motivate them to make them interesting. So by doing some hands-on experiment with the available resources in our school, in our laboratory, so we can perform those experiments. And our main motto is to make them know the activity series, which I have already pasted on your book. Our main motto is to make them learn the activity series. ఎలా వచ్చింది యాక్టివిటీ సిరీస్, ఎందుకు ఒకటి గ్రేటర్ అయింది ఒకటి లెస్ అయింది, వై అనే టాపిక్ ని పిల్లలకి చెప్పాలంటే అందులో ఉన్న లాజిక్ ని మనం ఎలాగ మనం ఇంట్రడ్యూస్ చేయాలి, పిల్లలకి ఎలాగ ఇన్కల్కేట్ చేయాలి అనే విషయం మీద కొన్ని ఎక్స్పెరిమెంట్స్, నేను ఒక 2 ఎక్స్పెరిమెంట్స్ ద్వారా మీకు నేను చేసి చూపించడానికి ప్రయత్నం చేస్తాను. ఇది మీరు స్కూల్కి వెళ్ళిన తర్వాత దీన్ని యాసిడ్ గా రిపీట్ చేయగలిగితే డెఫినెట్లీ పిల్లల్లో ఆ చేంజ్, కెమికల్ చేంజ్ ని అబ్జర్వ్ చేస్తారు. ఆ చేంజ్ ఎప్పుడైతే అబ్జర్వ్ చేస్తారో పిల్లల్లో కంపల్సరీగా అది రికార్డ్ అవుతుంది, విజువల్ గా అది ఎప్పుడైతే కనబడుతుందో వాళ్ళు మర్చిపోరు. సో అదే ప్రశ్న రేపు ఎగ్జామినేషన్ లోకి వచ్చింది అనుకోండి, డెఫినెట్లీ వాటికి ఆన్సర్ క్లియర్ గా వాళ్ళు రాయగలుగుతారు. కాబట్టి ఇదే ఈ రోజు మనం చెప్పుకోబోయే. సో ఈరోజు సరే పిల్లడికి అంటే లెసన్లోకి వెళ్ళే ముందు మనం జనరల్గా మనకు కొత్త మోడల్స్ వచ్చిందంటే డైరెక్ట్గా లెసన్ చెప్పడం కాదండి. ఫస్ట్ యూ హ్యావ్ టు గివ్ సమ్ ప్రోబింగ్ క్వశ్చన్స్. పిల్లడికి ఆలోచింపజేసేటట్టుగా ముందు కొన్ని ప్రశ్నలు అడగాలి. ఆ ప్రశ్నల్లో వాడిలో ఉన్నటువంటి ఆలోచనని, వాడు చుట్టుపక్కల ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేయాలి. సో వాడు దాన్ని ఏం చేయాలంటే ప్రోబ్ చేయాలి.
ప్రోబ్ చేసి ఇన్ని రకాలుగా దీన్ని ఆన్సర్ చేయొచ్చు అనేటటువంటిది చెప్పగలిగి ఉండాలి. సపోజ్ మనం ఈ వర్షాలు పడుతున్నాయి, మనకి ఇంట్లోకి వెలుపురు వచ్చేస్తుంది, చాలా కాలేజీల్లో స్కూల్లో ఇళ్లలో పైన షేడ్స్ వేస్తుంటారు. ప్లాస్టిక్లు కూడా కొంతమంది వాడుతుంటారు, సింథటిక్ కాలం, కొంతమంది రేకుల షెడ్లు వేస్తుంటారు. అయితే అది ఐరన్ షీట్స్ వేస్తుంటారు, అల్యూమినియం షీట్స్ వేస్తుంటారు, వెరీ గుడ్. కానీ మీరు అడిగే ప్రశ్న ఒకటి కొత్తగా, సోడియం కూడా మెటలే కదా, పొటాషియం కూడా మెటలే కదా, వై సోడియం ఆర్ పొటాషియం ఈజ్ నాట్ యూజ్డ్ ఇన్ మేకింగ్ ద షీట్స్ ఫర్ షేడ్స్ అనే ప్రశ్న మీరు వేయగలిగారు అనుకోండి, పిల్లడు ఆలోచిస్తాడు, అరే మనకు తెలిసింది ఎప్పుడు కూడా ఐరన్ రేకులు లేకపోతే అల్యూమినియం షీట్సే ఉంటాయి కదా, మరి సోడియం పొటాషియం ఎందుకు వాడకూడదు అనేటటువంటి ప్రశ్న వాడికి వేశారనుకోండి, దెన్ హీ విల్ స్టార్ట్ థింకింగ్ వై, అంటే సోడియం ఎందుకు వాడటం లేదు, కాస్ట్ ఎక్కువ లేదా ఇంకేదైనా ప్రాపర్టీ ఉందా, దెన్ హీ నోస్ దాని యొక్క ప్రాపర్టీ ఏంటనేది వాడికి తెలుసు. సో సోడియం అండ్ పొటాషియం మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేస్తే, సోడియంని పొరపాటున చిన్న ముక్క తీసుకొని ఒక చిన్న బీకర్లో కనుక ఒక చిన్న ముక్క పడేశారనుకోండి, ఏమవుతుందండి, ఇట్ ఈస్ హైలీ రియాక్టివ్ అండి. సో ఇట్ ఎక్స్ప్లోజివ్, ఆల్మోస్ట్ ఫైర్ అవుతుందండి. వై అన్న ప్రశ్న అడిగితే రియాక్టివ్. ఫైర్ ఎందుకు వచ్చింది, వెరీ గుడ్, హైడ్రోజన్ గ్యాస్ రిలీజ్ అయింది. హైడ్రోజన్ రిలీజ్ అయితే మంట ఎందుకు వచ్చింది, నేను వెలిగించలేదు కదా, వెరీ గుడ్ సార్, దట్ ఈస్ అన్ ఎగ్జోథర్మిక్ రియాక్షన్. సో వాట్ ఈస్ ఎగ్జోథర్మిక్ రియాక్షన్, హీట్ ఈజ్ రివర్. సో హైడ్రోజన్కి ఎంతో కొంత ఇగ్నిషన్ టెంపరేచర్ ఉంటుంది. ఇఫ్ దట్ ఇగ్నిషన్ టెంపరేచర్ ఈజ్ సఫిషియంట్, బై ఎగ్జోథర్మిక్ రియాక్షన్లో వచ్చినటువంటి హీట్ ఏదైతే ఉందో ఆ హీట్, ఆ ఇగ్నిషన్ టెంపరేచర్ సరిపోయింది అనుకోండి, వెంటనే ద గ్యాస్ విల్ ఇగ్నైట్ ఇమీడియట్లీ, చాలా ఫాస్ట్గా బర్న్ అయిపోతుంది. అంత ఫాస్ట్గా బర్న్ అయినప్పుడు ఆల్మోస్ట్ ఒక ఎక్స్ప్లోజివ్ లాగా మీకు కనబడుతుంది. సో పిల్లడు చెప్పాలి, అరే సోడియంతో కానీ పొటాషియంతో కానీ వేసామనుకో, నువ్వు వర్షం పడగానే వెంటనే పోతుంది, వర్షమే అవసరం లేదు, నీ గాల్లో ఉన్న తేమ చాలా రాక అయిపోతుంది. కాబట్టి అన్ని మెటల్స్ ఎస్, సో ఎక్కడ కూడా అంటే అన్ని మెటల్స్ అన్నిటికీ ఉపయోగపడవు. ఎందుకు ఉపయోగపడవు, దానికి ఒక యాక్టివిటీస్, దానికి ఒక రియాక్టివిటీ ఉంటుంది. ఆ రియాక్టివిటీ ఎలా చెప్తారు అనేటటువంటి ప్రశ్న పడుతుంది. అప్పుడు అడుగుతాడు, సార్ అయితే ఎందుకు సార్ అని అడిగారు అనుకోండి, దెన్ వీ విల్ ఇంట్రడ్యూస్ ద టాపిక్. అరే డూ యూ నో వాట్ హ్యాపెన్స్ వెన్ సమ్ వాటర్ ఈజ్ యాడెడ్ అని ఒక ప్రశ్న వేశారు అనుకోండి, దెన్ హీ విల్ సే ఏమో సార్ నాకు తెలియదు. సో మన దగ్గర ఉన్న చిన్న సోడియం మెటల్ కానీ ఒక టెస్ట్ ట్యూబ్లో తీసుకొని వేసి చూపించాను అనుకోండి, బర్న్ అవుతుంది. అది ఎక్స్పెరిమెంట్ ల్యాబ్లో చేస్తే డేంజర్ అవుతుంది కాబట్టి అలాంటి ఎక్స్పెరిమెంట్ని కొంచెం అవాయిడ్ చేస్తూ వీడియోస్ రూపంలో చూపిస్తే సరిపోతుంది. ఎందుకంటే అవి చాలా వైలెంట్గా రియాక్ట్ అవుతాయి కాబట్టి మీరు ఆ పని చేయొచ్చు. అర్థమైందా? కొన్ని ఈజీగా రియాక్ట్ అయ్యే మెటీరియల్స్ ఏవైతే ఉన్నాయో మన దగ్గర, అల్యూమినియం కానీ, జింక్ కానీ, మెగ్నీషియం కానీ, వాటిని కనుక మీరు చూస్ చేసుకున్నారనుకోండి, అర్థమైందా, అప్పుడు మన ల్యాబ్లో ఒకవేళ ఈవెందో ఎగ్జోథర్మిక్ వచ్చి ఎనర్జీ ఎక్కువ రిలీజ్ అయినా కూడా మన చుట్టుపక్కల ఫైర్ క్యాచ్ చేయకుండా కూడా అది చాలా ఈజీగా మనకి చూడొచ్చు. ఓకేనా? సో దట్ ఈస్. అండ్ ఇంకొక ప్రశ్న వేయచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యూ టేక్స్, మనం వాటర్ని స్టోర్ చేస్తాం, అందరూ ప్లాస్టిక్ వాడుతున్నారు ఇప్పుడు, ఓకే. సో ప్లాస్టిక్ ఈజ్ డేంజరస్ అని అందరికీ తెలిసిపోయింది, అందరూ స్టెయిన్లెస్ స్టీల్ గట్రా వెళ్తున్నారు. నేను ఒక ప్రశ్న, ఒక ప్రోబింగ్ క్వశ్చన్, రే ఐరన్తో తయారు చేసినటువంటి వెజల్లో ఎందుకు వాటర్ స్టోర్ చేయకూడదు, ఐరన్ బిందులు ఎందుకు వాడకూడదు, ఐరన్ బిందులు వాడి అందులో వాడితే వాట్ విల్ బి ద ప్రాబ్లం ఏంటి, దాని కాన్సిక్వెన్సెస్ ఏంటని అడిగాడు అనుకోండి, యా రస్ట్ పట్టేసి దాని యొక్క స్ట్రెంగ్త్ తగ్గిపోయి హోల్స్ పడిపోయి, అర్థమైందా, కొన్ని రోజులకి మళ్ళీ ఆ వస్తువు పోయి, సో ఫైనాన్షియల్గా కానీ మనకి దీని పరంగా కానీ ఆ ఐరన్ గట్రా మనకు వచ్చిన ఆక్సైడ్ అది వాటర్లోకి వెళ్ళింది అనుకోండి, అది మన ఆరోగ్యానికి అంత మంచిది కాదు. కాబట్టి దాన్ని మనం అవాయిడ్ చేస్తామని చెప్తాం. దట్ ఈస్ అనదర్ క్వశ్చన్. అలాగే ఐరన్ చెప్పారు రస్టింగ్ పడుతుంది అని అన్నారు, రన్నింగ్. సో ఇప్పుడు మనం చాలామంది అల్యూమినియం వాడుతుంటారు. సో వై డస్ అల్యూమినియం నాట్ కొరైడ్ లైక్ ఐరన్ అని అడిగారు అనుకోండి, ప్రశ్న యా అంటే ఏమిటని అడిగారు. Yes, very good. So here what he said is right. Whenever you use aluminium thing, there will be a layer of aluminium oxide on the surface of the sheet. This aluminium oxide will act as an insulator. It will not make the aluminium inside will corrode avukunda adi em chese prevent chestundi. It will act as a protecting layer andi. ఎప్పుడైతే ప్రొటెక్టింగ్ లేయర్ ఉంటుందో ఫర్దర్ అల్యూమినియం మరి డికంపోజ్ అవ్వదు, మరి ఇంకా మరి ఆక్సిడైజ్ అవ్వదు. కాబట్టి అల్యూమినియం ఇస్ ఎ గుడ్ చాయిస్ వెన్ కంపేర్ టు ఐరన్ అని చెప్పచ్చు. అండ్ మనకి ఈజీగా దొరుకుతుంటుంది కూడా. దట్ ఈస్ వన్ ప్రోబింగ్ క్వశ్చన్. అలాగే దెర్ ఈస్ వన్ థింగ్ కాల్డ్, మీరు ఎప్పుడైనా దిస్
ఇది ఎప్పుడైనా చూసారా అండి ఇలాగా? మెగ్నీషియం రిబ్బన్ అండి. If you see this ribbon, this is a magnesium ribbon, right? We all have in our laboratory. Very simple thing. So before we do any experiment, okay, we have to clean it with a sandpaper. And if I say why, సేమ్ ఇస్ ద కేస్. ఇందాక అల్యూమినియంతో ఎలా జరిగిందో, ఐరన్తో ఎలా జరిగిందో ఇక్కడ కూడా అదే జరుగుతుంది. మెగ్నీషియం ఆక్సిజన్తో రియాక్ట్ అయ్యి అది లేయర్ ఫార్మ్ అయిపోతుంది. అది ఒక ప్రొటెక్టెడ్ లేయర్గా ఉంటుంది. కాబట్టి నేను ఇగ్నైట్ చేద్దాం అనుకుంటే ఆ ఇగ్నిషన్ టెంపరేచర్ మెగ్నీషియం మెటల్కి వెళ్ళదు. మెగ్నీషియం ఆక్సైడ్ పొర దాన్ని అడ్డుకుంటుంది అని చెప్తే, ఓహో అంటే ఏదైనా పైన ఆక్సిడేటివ్ పొర ఏదైనా ఏర్పడితే కొన్నిసార్లు అది రియాక్ట్ అవ్వకుండా అడ్డుకుంటుంది. సో మెటల్స్ రియాక్టివిటీని మనకి కొన్ని ఇలా అడ్డుకుంటాయనే విషయాన్ని కూడా మనం చెప్పగలిగి, ఆ తర్వాత మనం ఏదైనా ఎక్స్పెరిమెంట్స్ ద్వారా ఈరోజు నేను రియాక్షన్ ఆఫ్ యాసిడ్స్ విత్ మెటల్స్ అంటే ఇదే మెగ్నీషియం రిబ్బన్ తీసుకుంటాను. తర్వాత అయిపోయిన తర్వాత దాన్ని ఒక యాసిడ్లో వేస్తే ఏ విధంగా ఉంటుందని జస్ట్ అబ్జర్వేషన్, ఎంత స్పీడ్గా రియాక్ట్ అవుతుంది. డిఫరెంట్ మెటల్స్ తీసుకొని యాసిడ్తో నేను వేశాను అనుకోండి, హౌ క్విక్లీ ఇట్ రెస్పాండ్స్, హౌ క్విక్లీ ఇట్ గివ్స్ రియాక్షన్, హౌ క్విక్లీ ఇట్ గివ్స్ హైడ్రోజన్ గ్యాస్ అండ్ ఫార్మ్స్ సాల్ట్, మెటల్ సాల్ట్. సార్ దట్ క్విక్నెస్ ఎంత క్విక్గా ఇస్తే అది అంత రియాక్టివ్ అనమాట. సో ఇఫ్ ఐ షో ద సిరీస్ అక్కడ పైన చూసారనుకోండి, ఇఫ్ యూ టేక్ పొటాషియం, సోడియం అని లెఫ్ట్ సైడ్ ఉన్నాయి, దే హ్యావ్ హై రియాక్టివిటీ. ఈవెన్ ఇఫ్ యూ పుట్ ఎ డ్రాప్ ఆఫ్ వాటర్ ఆల్సో దే విల్ ఫైర్, అంటే దే ఆర్ వెరీ రియాక్టివ్. సిమిలర్లీ ఇఫ్ యూ గో డౌన్, సిల్వర్ అండ్ గోల్డ్, ఇఫ్ యూ లైక్, నువ్వు వాటర్ వేసినా అంత వేరంగా యాసిడ్ HCl వేసినా కరగదు. గోల్డ్ కరిగించాలంటే ఆక్వారీజియా వాడాలి. అంటే నైట్రిక్ యాసిడ్ ఉన్న HCl యొక్క మిశ్రమాన్ని 3:1 రేషియోలో వేస్తే then only it will dissolve, and otherwise it will not dissolve. And suggesting that those metals are very stable. So that is why we use in ornaments and all those stuff, right? Sir, he will brief what has happened today. క్లబ్ మీటింగ్ అండి. మేము ఆర్పిఎల్ ఉంటుంది అంటే ఇక్కడ 44 మెంబర్స్ అటెండెన్స్ అండి. ప్రెజెంట్ రోల్ ఉంది 45. ఇద్దరు మార్నింగ్ నుంచి మనకి ఇది 5వ సెక్షన్ అండి. ఇది మార్నింగ్ నుంచి 4 సెక్షన్ జరిగాయి. మార్నింగ్ 1 అవర్ స్కూల్ లెవెల్లో జరుగుతున్నటువంటి ఎన్విరాన్మెంట్ డ్రైవ్ కానీ, SSC ప్లానింగ్ కానీ వీటి మీద రివ్యూ చేసామండి. నెక్స్ట్ 2వ సెక్షన్లో వచ్చేటప్పటికి మనకి డిఫికల్ట్ టాపిక్స్ మీద చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఏంటంటే 3వ సెక్షన్లో ప్రశస్త దాని గురించి మాట్లాడడం జరిగిందండి. 3-4 సెక్షన్లో 5వ సెక్షన్ ఇప్పుడు ప్రెజెంట్ మన కొలాబరేటివ్ లెసన్ ప్లానింగ్ అంటే రాబోయే నెలకు సంబంధించి మనం ఒక లెసన్ తీసుకుని దాన్ని ఎలా మనం చెప్పుకోవాలని ఇక్కడ మనం ఆలోచించుకుని దాన్ని మనం కాంప్లెక్స్ లెవెల్ నుంచి స్కూల్ లెవెల్కి తీసుకెళ్ళి స్కూల్లో ఈ రకంగా మేము పిల్లలకి ఎడ్యుకేట్ చేయడానికి, బాగా పాఠాలు చెప్పడానికి ఈ ప్లాట్ఫామ్ వాడుకుంటున్నామండి. ప్రెజెంట్ ఇప్పటిదాకా జరిగింది అయితే ఇదండి. అలాగే టెక్స్ట్ బుక్లు కూడా ఈరోజు మనకి టెక్స్ట్ బుక్లు కొత్తగా తయారయ్యాయి కాబట్టి అందులో ఏంటేంటి మార్పులు జరిగాయి అన్న దాని మీద కూడా మేము కూలంకషంగా చర్చించి నేర్చుకోవడం జరిగిందండి. ఆ ఫీడ్బ్యాక్ అంతా కూడా ఇక్కడ ఫీడ్బ్యాక్ వాళ్ళ మీద పెట్టడం జరిగింది. వీళ్ళందరూ దాని గురించి పూర్తిగా తెలుసుకున్నారు సార్. ఆ టెక్స్ట్ బుక్లో మనకి లాస్ట్లో ఏఐని కూడా ఎలా వాడాలి అని పిల్లలకి ఇప్పటి నుంచే నేర్పే సొసైటీ రేపొద్దున వాళ్ళు బాగా ఉపయోగపడుతున్న ఉద్దేశంలో లాస్ట్లో పెట్టడం జరిగింది. అలాగే ఎక్కువ అలవాటు అయిపోతే హోంవర్క్ కూడా ఏఐ చేస్తుంది, అది ప్రమాదం ఉంది. పాజిటివ్ జాగ్రత్తగా ఉండాలి. ఆ రకంగా మార్పు జరిగిందండి టెక్స్ట్ బుక్. అమ్మా అంటే మంచికి వాడుకుంటే బోను, చెడుకు వాడుకుంటే అంతే అమ్మా. ఎనీథింగ్ ఇప్పుడు జీవితంలో ఎనీథింగ్ యూస్ ఫర్ గుడ్ ఇట్ ఈస్ గుడ్, చెడుకు కూడా వాడచ్చు కదా. కొంచెం ముందరికి వస్తా. అందరూ చూస్తే చాలా ఆనందంగా ఉంది, ఎందుకంటే క్లస్టర్ మీటింగ్ నేను మొదటిసారి పాల్గొనడం జరుగుతుంది. ఎప్పుడు మేము రిఫార్మ్ తీసుకొద్దామనే ఆలోచనలో ఉన్నాం. నేను యువగలం పాదయాత్రలో కూడా అనేక మంది ఉపాధ్యాయులను కలిశాను, నేరుగా ఇష్యూస్ తెలుసుకున్నాక అవకాశం కలిగింది. అప్పుడు మనోళ్ళు ఇచ్చిన సూచనల మేరకే మార్పులు చేర్పులు చేసుకుంటూ వచ్చాం. మీరు చూస్తే మొదటి సంవత్సరంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చాం. ఎందుకంటే ప్రజాప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అయింది. తీసుకొచ్చిన సంస్కరణలు మొన్న జరిగిన ఎగ్జామ్లో కొంతమేరకు ఫలితాలు వచ్చినాయి. నేను సంతృప్తి చెందానా? నేనైతే చెందాను, కానీ ముఖ్యమంత్రి గారు చెందలేదు. ముఖ్యమంత్రి గారు ఏమంటే 100% రావాలి కదా. ఎందుకంటే ఈరోజు ఎవరికి లేని క్వాలిఫైడ్ టీచర్స్, ఇప్పుడు మీరు అందరూ కష్టపడి పరీక్షలు రాసి డిఎస్సి రాసి వచ్చినవారు, ఎవరో కాగితం పైన పేర్లు ఇస్తే వచ్చినవారు కాదు, మీరందరూ డిఎస్సి బ్యాచెస్. సో చాలా కష్టపడి హైలీ క్వాలిఫైడ్ టీచర్స్. అనేక కారణాల వల్ల మనం ఇబ్బంది పడిన విషయం వాస్తవం. ఇప్పుడు అన్నీ సరిదిద్దాం. ఇప్పుడు నేను మిమ్మల్ని అందరూ ఉపాధ్యాయులందరినీ కోరేది కూడా ఏంటంటే లెర్నింగ్ అవుట్కమ్స్ పైన ఎక్కువ శ్రద్ధ పెడదాం. ఇప్పుడు మాస్టర్ గారు చెప్పారు, ఎట్లా పిల్లల్ని ఆలోచపరిచే విధంగా ఎలా పాఠాలు చెప్పాలి,
ప్రాక్టికల్ అప్లికేషన్స్కి ఎట్లా తీసుకెళ్ళాలి అనేది చాలా చాలా అవసరం. సో అది మీరు ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. రెండో విషయం, జనరేషన్ టు జనరేషన్ సెన్సిటివిటీ పెరిగిపోయింది. నేను స్కూల్కి వెళ్ళినప్పుడు స్కూల్లో నేను అల్లరి, మా టీచర్ గట్టిగా 2 బీకేది, నన్ను కొట్టేది. మా క్లాస్లో ఎగ్జాంపుల్ చేసాం కూడా నన్ను ఎక్కువ కొట్టేవారు. మేము ఇట్లా దులిపేసుకుని మళ్ళీ మేము పని చేస్తున్నాం. కానీ ఇంక 3 తరాలు మారేగల ఏమైందంటే సెన్సిటివిటీ పెరిగింది, పిల్లలు కూడా మారుతున్నారు. అది మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మేము గతంలో ఇట్లనే చేసాం కనుక అదేం పనిచేస్తాం కాదు. ఇప్పుడు పిల్లలు కూడా ఏంటంటే ఇప్పుడు ఏఐ అనండి, వేరే మార్గాలు అనుకోండి, పిల్లలు కూడా ఆలోచన మారింది. వాళ్ళు మనం తిప్పి వాళ్ళ డౌట్స్ అడిగే పరిస్థితి వచ్చింది. అది రావాలి. మాకు ఇంట్లో ఒకప్పుడు చెప్పేవారు, ఉపాధ్యాయులు ఏం మాట్లాడొద్దు, ఏం ప్రశ్న అడగద్దని. ఇప్పుడు అది వర్తించదమ్మా. పిల్లలు అడుగుతారు, పిల్లలు మనకి క్విజ్ చేస్తారు. ఎందుకు మా ఇంట్లో మావాడే నన్ను అడుగుతాడు, నన్నే క్రాస్ క్వశ్చనింగ్ చేస్తాడు. మావాడు జెన్జీ గురించి అడిగితే వాడికి అభిప్రాయం ఉంది జెన్జీ పైన కూడా. అంటే వాళ్ళకి అంత అవగాహన ఉంది. నేను అదే నవ్వుకున్నా, వాడు వయసు నాకేం తెలుసు, క్రికెట్ ఆడతాం, వర్షాలు ఎప్పుడు పడితే చూస్తే స్కూల్లో ఎగ్గొట్టచ్చని ఆలోచన ఉండేది. ఆ తరం మేము, ఈ తరం వచ్చేయాలి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాం. సో మారుతున్న తరుణంలో పిల్లల్ని కూడా బాగా మోటివేట్ చేయాలన్న. మీతో అండగా ప్రభుత్వం ఉంటుంది. వన్ థింగ్ ప్లీజ్ బీ వెరీ క్లియర్, ఏ సమస్య ఉన్నా ఎవ్రీ ఫ్రైడే మీరు ఎక్కువ ఇక్కడ కలుస్తున్నారు, మీ తరపున వాళ్ళు వచ్చి కూడా ఎవ్రీ ఫ్రైడే కమిషనర్ గారిని కలుస్తున్నారు. ఎనీ ఇష్యూస్ ఆర్ దేర్, వీఆర్ రిజాల్వింగ్ ఇట్. కంటిన్యూస్ ప్రాసెస్. కొత్తది తీసుకొస్తాం, కొత్త సమస్య వస్తున్నాయి, అవి మేము చూసుకుంటాం, అది మా బాధ్యత. నేను మిమ్మల్ని కోరేది లెర్నింగ్ అవుట్కమ్స్ చూపించండి అమ్మ. దట్ ఈస్ ద హాల్ మార్క్ ఆఫ్ అ గుడ్ స్కూల్. నేను అదే ఎప్పుడు మా టీంకి చెప్తా ఉన్నాను. నేను భారతీయ విద్యా భవన్కి వెళ్ళా. భారతీయ విద్యా భవన్లో మా తర్వాత క్యాంపస్ ఐ థింక్ 8th క్లాస్లో క్యాంపస్ 8th క్లాస్ వరకు ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా మాకు లేదండి. ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా లేదు. కరెక్ట్గా 3 అడుగుల వరకు గోడ ఉండేది, కేన్ కట్టేవారు, పైన రేకుల షెడ్ మరి. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ పర్ఫెక్ట్ అయిందని నేను అన్ను. డెఫినెట్గా ఇంకా ఖర్చు పెట్టాలి, కానీ ముందరికి ఇప్పటికీ చాలా మెరుగుపరిచాం. ఇన్వెస్ట్మెంట్స్ అవుతున్నాయి, ఇంకా చేస్తాం. హై స్కూల్స్ పైన పెడుతున్నాం, సిఎస్ఆర్ డబ్బులు తీసుకొస్తున్నాం, రాష్ట్ర ప్రభుత్వ నిధులు జోడిస్తాం, ఇంకా చేస్తాం. అది హార్డ్వేర్తోనే సమస్య పరిష్కారం. అది సాఫ్ట్వేర్ చాలా చాలా ముఖ్యం. అది మీరు చాలా కీలకమైన పాత్ర వహిస్తున్నారు. సో అందుకే పిల్లలు ఆలోచించే విధంగా క్రిటికల్ అనలిటికల్ థింకింగ్ వచ్చే విధంగా దయచేసి మోటివేట్ చేయండి. నంబర్ 1. రెండోది, పిల్లల్లో రెసిలియన్స్ పెంచాలమ్మా. ఫెయిల్ అన్న పదం తట్టుకోలేకపోతున్నారు ఈ తరం. అందుకే ఎక్కడికి వెళ్ళినా ఫెయిల్ అంటే ఫస్ట్ అటెంప్ట్ ఇన్ లెర్నింగ్ అంటున్నా. ఫస్ట్ అటెంప్ట్ ఇన్ లెర్నింగ్. ఇప్పుడు నేను కూడా 2019లో ఓడిపోయినవాడు. మొదటిసారి పోటీ చేసి ఓడిపోయా. నేను కూడా బాధపడ్డా, కానీ అది నన్ను ఎప్పుడు వెనక ఆగల. నాలో కసి పెంచింది. 80% పోరాడాలి, అక్కడ నిలబడాలి, గెలవాలని తాపత్రయం నాలో వచ్చింది. ఆ కసి రావాలి. అది పిల్లలకి మీరు కూడా మోటివేట్ చేయాలి. ఎందుకంటే మనకు వచ్చే పిల్లలు కూడా డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ నుంచి వస్తారు. చాలామంది బ్రోకెన్ హౌస్ హోల్డ్స్ నుంచి వస్తారు. ఆల్కహాలిక్ ఫాదర్ ఉండొచ్చు. నేను ఒక ప్రభుత్వ జూనియర్ కళాశాలకు వెళ్తే పాపతో అప్పుడే మేము మధ్యాహ్న భోజనం పెట్టాం. ఈ ప్రభుత్వం, మన ప్రభుత్వం వచ్చిన ఆ చెల్లి చెప్తే బాధ వేసింది. తల్లిదండ్రులు చిన్న వయసులో చనిపోయారు. అమ్మమ్మ దగ్గర పెరుగుతుంది. అమ్మమ్మ రోజు కృష్ణా బ్యారేజ్కి వెళ్ళి చేపలు పట్టి తీసుకొస్తేనే ఈమె భోజనం. మనం ఏమనుకుంటాం, ఓకే మధ్యాహ్న భోజనం మంచి పథకం అనుకుంటాం, కానీ అది ఆ పాపతే చిన్న తర్వాత నాకు అనిపించింది, ఏం చేస్తున్నాం మనం అందరం. సో ఏంటంటే మనకు వచ్చే వాళ్ళందరూ వెరీ డైవర్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తారు. చాలామంది ఇంట్లో కూడా తల్లిదండ్రులు పాఠాలు చెప్పే పరిస్థితిలో ఉండరు. వాళ్ళు కూలి పనికి వెళ్ళొచ్చు, లేదంటే షాప్లోకి పని చేస్తూ ఉండొచ్చు, వేరే పనులకు వెళ్తారు. వాళ్ళు ఇంటికి వచ్చి వాళ్ళు సప్లిమెంటేషన్ చేస్తారు అనుకుంటాం కూడా చాలా పొరపాటు. అందరు చేయలేకపోవచ్చు. సో కర్త కర్మ క్రియ మొత్తం మన వైపే పిల్లలు చూస్తున్నారు. చాలా ఫోకస్డ్గా మోటివేటెడ్గా మనం పనిచేయాలి. మీరు చూస్తున్నారు, ట్రాన్స్పరెంట్గా చేస్తున్నా. ఒక మంత్రిగా నేను ఏం చేసినా ట్రాన్స్పరెంట్గా చేస్తా, ఓపెన్గా మాడతా. నాకు మొహమాటం లేదు. నేను ఉన్నట్టుగా చెప్పే అలవాటు అమ్మా నాకు అది మా అమ్మ దగ్గర నుంచి వచ్చిందో మా తాతగారి దగ్గర నుంచి వచ్చిందో తెలియదు, కానీ ఉన్నట్టుగా చెప్పేస్తా. ఎస్ ఆర్ నో అనేది నాకు క్లారిటీ ఉంది. నేను కూడా మీకు అండగా నిలబడతా. ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ ఎనీ ఇష్యూ దట్ ఈస్ దేర్. చేయగలిగితే చేస్తానంటే, చేయలేకపోతే చేయలేనంట. సింపుల్ లాజిక్ ఆఫ్ లైఫ్.
నేను ఏది నాంచను. దట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ. పిల్లల్ని జాగ్రత్తగా చూసుకున్నాను. నేను మా డిపార్ట్మెంట్కి ఎప్పుడు చెప్తాను, ఒక నిర్ణయం తీసుకుంటున్నాం, ఒక సంస్కారం తీసుకుంటున్నాం, మన పిల్లల్ని పెట్టండి సెంటర్ ఆఫ్ ఇండస్, సొంత మన పిల్లల్ని పెట్టండి, దెన్ టేక్ ఎ డెసిషన్. నేను మీకు చాలా కాంటెక్స్ట్ వస్తుంది. మీకు పని ఒత్తిడి ఉంటుంది కాదన్నట్లా, లెసన్ ప్లాన్లు ఉంటాయి మీకు కొన్ని. ఇప్పుడు ప్రతిరోజు ఇంత మంచి రోజు ఉండదు, గుడ్ డేస్ ఉంటాయి, బ్యాడ్ డేస్ ఉంటాయి. కానీ ఓర్పు సహనంతో పిల్లల్ని మోటివేట్ చేయాలి. ఆ బాధ్యత మీ పైనని నేను మీ వైపు చూస్తున్నా. పిల్లల అటెండెన్స్ కానివ్వండి, ఇప్పుడంతా మీరు మార్క్ చేస్తున్నారు, చాలా ట్రెండ్ నాకు డాష్ బోర్డ్లో కనపడుతుంది, బ్యూటిఫుల్గా చేస్తున్నారు. పిల్లల్ని కూడా మోటివేట్ చేయాలి. ఎందుకంటే తల్లిదండ్రులు మోటివేట్ చేయరు కొంతమంది పిల్లలు. స్కూల్ వెళ్ళిపోయినా పర్వాలేదన్న పరిస్థితికి వస్తారు. కానీ మన పిల్లలు అది గుర్తుపెట్టుకోవాలి. ఏ పిల్లలు నో చైల్డ్ షుడ్ బి లెఫ్ట్ బిహైండ్ అమ్మ. ఇప్పుడు మొత్తం అంగన్వాడీ నుంచి హైయర్ ఎడ్యుకేషన్ వరకు మొత్తం నేను ట్రాక్ చేస్తున్నాను. ఒక్క చైల్డ్ కూడా ఎస్ వొకేషనల్కి వెళ్ళొచ్చు, లేదంటే వేరే రూట్ తీసుకోవచ్చు, కానీ ఫార్మల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ నుంచి బయటపడుతుంది. సో అది మీ చేతుల్లో ఉంది, జాగ్రత్తగా చేయండి. మనకి ఇంక ఎవ్రీ ఇయర్ ఎగ్జామ్స్ ఉంటాయి. 10th క్లాస్ మీకు తెలిసిన విషయమే. నా భవిష్యత్తు మీ బాధ్యత. అక్కడ మార్కులు సరిగ్గా బాగితే ముఖ్యమంత్రి గారు నాకు నీట్గా కట్ చేస్తాడు ఏం కాదు. కానీ మీరు చూస్తున్నారు ట్రాన్స్పరెంట్గా చేస్తున్నాం. టీచర్లు ఈరోజు ట్రైనింగ్కి సింగపూర్కి వెళ్ళి వచ్చారు. ఇప్పుడు ఒక టీం ఫిన్లాండ్లో ఉంది. వాళ్ళ విధి విధానాలు అక్కడ నేర్చుకుని వస్తున్నారు, అవి అమలు చేస్తున్నాం. చాలా ప్యాషనెట్గా చేస్తున్నాం. అమ్మ విద్యాశాఖ చాలా కఠినమైంది మీకు తెలుసు, కరెక్ట్. సంఘాలు ఉంటాయి, మధ్యాహ్న భోజనం సమస్యలు ఉంటాయి, స్టూడెంట్ కిట్ ఉంటుంది. పొరపాటున ఒక చిక్కి బాగాలేకపోతే అది సోషల్ మీడియాలో బొగ్గుమంటుంది, అవునా కదా? కానీ ఛాలెంజ్ తీసుకోండి. ఐ లవ్ అ ఛాలెంజ్. నాకేంటంటే ఈజీగా నాకు ఏది ఇష్టం లేదు, ఛాలెంజ్ నా అసలు. ఒక ఛాలెంజ్ ఉంటేనే మనం ఇంకా చేయొచ్చని తప్పనే ఉంటుంది. అందుకే నేను తీసుకున్నాను. దేవుడి దయ వల్ల ప్రజల ఆశీస్సులతో గౌరవ ముఖ్యమంత్రి 5 సంవత్సరాలు నాకు ఈ బాధ్యత ఇచ్చారు. దాని తర్వాత మళ్ళీ ప్రజల ఆశీస్సులు ఉండాలి, మళ్ళీ ఆయన ఆశీస్సులు కూడా ఉండాలి. ఆయన నిర్ణయిస్తాడు. బట్ 5 years ఇన్నాళ్ళు మనం వేరే రాష్ట్రాల వైపు చూసాం, ఇప్పుడు వేరే రాష్ట్రాలు మన వైపు చూసే పరిస్థితికి వచ్చారు. ఇది కొనసాగిద్దాం. సో పాజిటివ్గా తీసుకోండి ఫీడ్బ్యాక్. లీప్ యాప్, ఇప్పుడు మీరు అందరు లీప్ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారు కదా, దాంట్లో మీరు ప్రభుత్వానికి ఏమైనా ఫీడ్బ్యాక్ ఇవ్వాలంటే కూడా ఇవ్వండి, నో ప్రాబ్లం. వీ లవ్ ఫీడ్బ్యాక్ అమ్మ. మీరు ఏదో ఫీడ్బ్యాక్ ఇస్తే మేము బాధపడతాం, ఏమి లేదు, మేము నేర్చుకునేదానికి ఉన్నాం. మేము ఎక్కడ అన్నీ మేము పర్ఫెక్ట్ అని చెప్పట్లా. నేను మనిషినే, దేవుడు కాదు. 10 నిర్ణయాలు తీసుకుంటా 3 తప్పవుతాయి. ఆ 3 సరిదిద్దుకున్నాక నేను సిద్ధంగా ఉంది, ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఈరోజు నిర్ణయం తీసుకునే వాళ్ళకి తప్పులు ఉంటాయి. ఏం నిర్ణయం తీసుకుని ఇంట్లో కూర్చుంటే తప్పులు ఉండవు. సింపుల్ లాజిక్ ఆఫ్ లైఫ్. తప్పులు జరిగితే తప్పులు సరిదిద్దుకునే బాధ్యత మేము తీసుకుంటాం. సో లీప్ యాప్ ద్వారా ఏం ఫీడ్బ్యాక్ ఇవ్వాలన్న డిపార్ట్మెంట్కి యూ ప్లీజ్ గివ్ ట్రాన్స్పరెంట్లీ. అది వీ విల్ నాట్ హోల్డ్ ఇట్ అగేన్స్ట్. ఓకే తల్లి? సో ఎలా జరుగుతున్నాయి క్లస్టర్ మీటింగ్స్? పనికొస్తున్నాయి? గుడ్. జాగ్రత్త మీరు చూసుకోండి అమ్మా. ఎనీథింగ్ ఎనీ టైం మీరు ఫీడ్బ్యాక్ ఇవ్వండి, విల్ టేక్ ఇట్ ఫార్. ఓకే మాస్టర్ గారు, థ్యాంక్ యూ అండి. ఉంటానమ్మా. జై హింద్. ఉంటాను. తల్లి ఉంటానమ్మా, వెళ్ళొస్తానమ్మా తల్లి. ఉంటాను. థ్యాంక్ యూ అమ్మా. ఉంటానమ్మా. థ్యాంక్ యూ అమ్మా. మాస్టర్ గారు ఉంటాను. థ్యాంక్ యూ అమ్మా. ఉంటానమ్మా. థ్యాంక్ యూ అమ్మా. ఉంటాను. గుడ్. 24 గుడ్ గుడ్. ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చినప్పుడు నవంబర్లో పెట్టినట్టు, బుడమేరు ఫ్లడ్స్ వల్ల సెప్టెంబర్లో పెట్టలేక నవంబర్లో పెట్టి. ఇప్పుడు ఆల్ ది బెస్ట్ సార్. కలుస్తా. థ్యాంక్ యూ అమ్మా. ఉంటాను. నమస్కారం. నమస్కారం. నమ్మ తల్లి బాగున్నారా? కూర్చోండమ్మా. బాగున్నారా? నమస్కారం. కెమిస్ట్రీలో ఉండి ఇప్పటివరకు. ఇది బయాలజీ, అటు కెమిస్ట్రీలో ఉన్నాను అంటున్నా. నమస్కారం అమ్మా. కూర్చోండమ్మా. నమస్కారం. ఏమైంది? అయ్యో జాగ్రత్త. చూపించుకున్నారా? చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక్కసారి బ్యాక్ పెయిన్ వస్తే మళ్ళీ జీవితాంతం ఇబ్బంది పడతాం. జాగ్రత్తమ్మా. కూర్చోండి. నమస్కారం అమ్మా. కూర్చోమ్మా. కూర్చో. సార్, మా 6th క్లాస్ స్టూడెంట్స్ అందరి తరఫున మీకు ప్రత్యేక ధన్యవాదాలు సార్. రెడీనెస్ ప్రోగ్రాము ఎక్స్ట్రాడినరీగా ఉంది సార్. వెల్ డిజైన్డ్. అదే 5th నుంచి 6th వచ్చినప్పుడు కదా పిల్లలకి హై స్కూల్ అదే బ్రిడ్జ్ కోర్సు. ఒక అది మీరు మనలో చెప్పిందమ్మా, టీచర్లు చెప్పింది కలిసినప్పుడు బ్రిడ్జ్ కోర్స్ పెట్టండి సార్.
నెక్స్ట్ రాబోయే వాళ్ళు చదువుకోబోయేది కూడా వాళ్ళు ఇప్పుడు కొంత నాలెడ్జ్ అది చాలా అవసరం. ఎందుకంటే నేను కూడా 10th తర్వాత నేను ఒక ఎగ్జామ్ తీసుకున్నాను. ఎక్కడెక్కడ నా వీక్నెస్ ఉన్నాయో అక్కడ తెలుసుకుని దానిపైన నేను ఎక్కువ శ్రద్ధ పెట్టాను కదా. సో నాకు 11th 12th అందుకే ఈజీ అయింది. మళ్ళీ అక్కడ నుంచి ఇంజనీరింగ్ చాలా తేలికైంది. సో ఫండమెంటల్ స్ట్రాంగ్ అవ్వాలి. సో అదేంటే ఈవెన్చువల్లీ ఏంటంటే బ్రిడ్జ్ కోర్స్ ఇర్రెలవెంట్ చేయాలి. నా థియరీ ఏంటంటే అంగన్వాడీ నుంచి కరెక్ట్గా మనం తీసుకొచ్చి ఫస్ట్ క్లాస్ ట్రాన్సిషన్, ఈ ట్రాన్సిషన్ పక్కడబందిగా జరిగితే ఇంకా బ్రిడ్జ్ కోర్స్ అవసరం ఉండకూడదు. అది నా థియరీ. బట్ అది 1 సంవత్సరంలో అయ్యేది కాదు. అది కనీసం ఒక 5-7 సంవత్సరాలు స్మూత్గా చేయాలి. లోవర్ క్లాస్ నుంచి హై స్కూల్కి ఒకసారి వచ్చిన పిల్లలకి టెన్షన్ లేకుండా స్మూత్గా చేయాలి. ఈ ఫస్ట్ 1.5 month రీకాల్ చేసుకోవడానికి బాగుంది. చిన్న చిన్న వర్డ్స్ ద్వారా వాళ్ళని స్మూత్గా నెక్స్ట్ లెసన్స్కి వెళ్ళడం. హై స్కూల్ ఎన్విరాన్మెంట్ లాగా కాకుండా ఎలిమెంటరీ ఎన్విరాన్మెంటే హై స్కూల్లో ఉండేటట్టుగా వాళ్ళు ఫీల్ అవుతున్నారు. సరదాగా హ్యాపీగా నెక్స్ట్ లెసన్స్కి వెళ్తారు. జాగ్రత్త చూసుకోండి. అయితే వీడియో కాన్ఫరెన్స్ ఉంది, వెళ్తాం. కూర్చోండి, అందరు కూర్చోండి దయచేసి. ఉంటాను తల్లి, ఉంటాను. థ్యాంక్ యూ అమ్మా. అది ఎస్సీఆర్టీకి బాధ్యత పెట్టాం. అవునమ్మా, అదే మూమెంట్ కూడా కరెక్ట్గా స్మూత్గా జరగాలని మన తప్ప. ఉంటాను మాస్టర్. థ్యాంక్ యూ అమ్మా. ఉంటాను. థ్యాంక్ యూ అమ్మా. తల్లి ఉంటానమ్మా. ఉంటానమ్మా. వెళ్ళొస్తా తల్లి. నమస్కారం. బాగున్నారా? మ్యాథ్స్ మాస్టరా? నమస్కారం సార్. బాగున్నారా? చాలా టఫ్ సబ్జెక్ట్. కూర్చోండి. జస్ట్ ఒకసారి ఫోటో దిగాలన్నారు, రిక్వెస్ట్ చేశారు. కూర్చోండి కూర్చోండి. కలిసి నమస్కారం అమ్మా. బాగున్నారు? కూర్చోమ్మా, కూర్చోండి. అందరు కనపడతారు. నమస్కారం అమ్మా. నమస్కారం తల్లి. బాగున్నారా? నమస్కారం. నమస్కారం. థ్యాంక్ యూ అమ్మా. కూర్చోండి దయచేసి, అందరు కూర్చోండి. కూర్చోండి మాస్టర్. ఏమైనా పనికి వస్తున్నాయా క్లస్టర్ మీటింగ్లు? కూర్చోమ్మా దయచేసి, అందరు కూర్చోండి. ఏమైనా నేర్చుకుంటున్నారా? ఎవ్రీ క్లస్టర్ మీటింగ్ వచ్చినప్పుడు కొత్తది నేర్పిస్తున్నారా? పనికి వస్తుందా? ఆల్ ది బెస్ట్ అమ్మా. జాగ్రత్త చూసుకోండి. పిల్లల్ని తీర్చిదిద్దాం మన బాధ్యత. సో మన చేతుల్లో ఉన్నారు. మన పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలి. చాలామంది పిల్లలు ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా తల్లిదండ్రులు ఫీడ్బ్యాక్ ఇచ్చే పరిస్థితుల్లో ఉన్నారు. సో సప్లిమెంటేషన్ ఉండదు. సో కర్త కర్మ క్రియ మొత్తం మనమే. సో ఎక్కువ శ్రద్ధ పెట్టండి. ఎవరైతే ఇంకెక్కువ హ్యాండ్ హోల్డింగ్ కావాలో పిల్లలు, ఇప్పుడు మనకి క్లాస్లో తెలిసిపోతుంది. జనరల్గా ఫాస్ట్గా నేర్చుకునే వాళ్ళు ఉంటారు, కొంత మీడియంగా ఉంటారు, కొంతమంది హ్యాండ్ హోల్డింగ్ కావాలి. ఆ హ్యాండ్ హోల్డింగ్ పిల్లలపైన ఎక్కువ శ్రద్ధ పెట్టండి అమ్మ దయచేసి. ఓకే, సో దట్ ట్రాన్సిషన్ కూడా స్మూత్గా అవుతుంది. ఓకే అమ్మా. ఉంటాను తల్లి. థ్యాంక్ యూ అమ్మా. జై హింద్. థ్యాంక్ యూ. ఉంటాం. బాగున్నారా? వస్తే వస్తుంది. ఇదేం సబ్జెక్టు? సోషల్ స్టడీస్. గుడ్. బాగున్నారా తల్లి? కూర్చోమ్మా దయచేసి. కూర్చోండి కూర్చోండి. నమస్కారం అమ్మా. నమస్తే. కూర్చోండి అమ్మా, అందరు కూర్చోండి. నమస్కారం మాస్టర్. నమస్కారం అయ్యారు. నమస్కారం. నమస్తే అమ్మా. బాగున్నారా? నమస్కారం అమ్మా. నమస్కారం. నమస్కారం. సో వ్యవసాయం గురించి నేర్పిస్తున్నారా? కూర్చోండి కూర్చోండి. గుడ్. అమ్మా క్లస్టర్ మీటింగ్లు పనికి వస్తున్నాయా? ఇప్పుడమ్మా జాగ్రత్తగా చూసుకోండి. పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి. ఆల్ ది బెస్ట్ అమ్మా. ఉంటాను తల్లి. వెళ్ళొస్తాం. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ అమ్మా.